బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఓల్డ్ సిటీ, చిత్రినాక, చార్మినార్, మక్కా మసీద్, తుక్కుగూడ, ట్యాంక్ బండ్తో పాటు పలు ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. కూకట్పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, సూరారం నుంచి వరద చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 513 అడుగులు ఉంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వరుసగా కురుస్తున్న వర్షాలతో సిటీలో వాటర్ లాగింగ్స్ కామన్ గా మారాయి. వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో తిప్పలు పడుతున్నారు.